భారత ఆర్మీకి స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వండి. పాకిస్తాన్ నుంచి ఎటువంటి దాడులు గాని ఎలాంటి కాల్పులు గాని వస్తున్నా మీరంతే ధీటుగా తిప్పికొట్టండి అంటూ విక్రమ్ మిశ్రీ ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యే వాళ్ళకని వివరించారు. ప్రస్తుతం బోర్డర్ వద్ద ఎలాంటి సిచ్యువేషన్ ఉందో వివరించడానికి మా ప్రతినిధి గోపికృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గోపికృష్ణ, ప్రస్తుతం కాల్పులు ఆగినప్పటికీ టెన్షన్ మాత్రం అలానే కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భారత్ మాత్రం చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్న కండిషన్స్ మనం చూస్తున్నాము. సో ఏం జరగబోతోంది, సిచ్యువేషన్ ఎలా ఉంది? భారత సరిహద్దుల్లో భారత్ పాక్ సరిహద్దుల్లో భారత్ సైన్యం అప్రమత్తంగా ఉంది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించడం పట్ల భారత విదేశాంగ శాఖ చాలా సీరియస్గా స్పందించడం జరిగింది. దీనికి పరిణామాలు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది, వెంటనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు వివేక్ మిశ్రీ వెల్లడించడం జరిగింది. పూర్తిగా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. భారత దళాలకు కూడా పాక్ ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కనుక కఠిన చర్యలు తీసుకోండి, మీరు రిటాలియేట్ చేయండి అన్న అంశాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. కొన్ని గంటల ముందు ముఖ్యంగా 5 గంటల సమయంలో ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అమల్లోకి వచ్చింది. కానీ 3 గంటలు కూడా ఉండలేకపోయింది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత సైనిక పోస్టుల పైన, సివిలియన్స్ పైన, అలాగే డ్రోన్స్తో కూడా ఇటు డ్రోన్లు కూడా అనేక ప్రాంతాల్లో కనిపించిన పరిస్థితి. అయితే అవి వచ్చి వెళ్ళిపోయాయని చెప్పి భారత సైన్యం చెప్తోంది. కానీ ఈ చర్యను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇటు ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించకుండా పాకిస్తానే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరింది. అలాగే పాకిస్తాన్ ఒకవేళ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆర్మీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో తీవ్ర చర్యలు ఉంటాయని చెప్పి సైతం భారత ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ హెచ్చరించడం జరిగింది. వివేక్ మిశ్రీ అలాగే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం పట్ల భారత సైన్యం కూడా ధీటుగా బదిలిస్తుందన్న విషయాలను కూడా భారత విదేశాంగ శాఖ స్పష్టం చేయడం జరిగింది. పూర్తిగా తగిన రీతిలో బదిలిస్తాం, మీరు వెంటనే మీ బుద్ధి మార్చుకోవాలని చెప్పి మరొకసారి హెచ్చరించింది. ఇది భారత నీతి, ఇది భారత్ హెచ్చరించే విధానం. నేరుగా ముఖ్యంగా కాల్పుల విరమణ ఒప్పందానికి వాళ్ళ కాలబేరానికి వచ్చినప్పుడు భారత్ దానికి అంగీకరించడం జరిగింది. అంతర్జాతీయ సమాజం కూడా దాన్ని గుర్తిస్తూ గౌరవించడం జరిగింది. కానీ పాకిస్తాన్ తన వగ్రబుద్ధిని మార్చుకోలేదు. కుదిరిన ఒప్పందం గంటలలోనే ఉల్లంఘించి భారత్ పైన కాల్పులకు తెగబడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రధాని నివాసంలో అత్యవసర సమావేశంలో ఉన్న వివేక్ మిశ్రీ, భారత విదేశాంగ శాఖ విక్రమ్ మిశ్రీ భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వచ్చి మీడియాతో అడ్రస్ చేశారు. పాకిస్తాన్ చేస్తున్న ఈ దుశ్చర్యను విరమించుకోవాలి, కాల్పుల విరమణ ఒప్పందానికి ఏదైతే కట్టుబడి ఉన్నారో దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే విధంగా మీరు అనుసరించాలి, లేదన్నట్లయితే దీనికి మీరు పూర్తి బాధ్యత వహించాలి. ఇది పూర్తి నిందనీయం. అంతర్జాతీయ సమాజం ఇన్వాల్వ్ అయినప్పుడు, ముఖ్యంగా అమెరికా మధ్యవర్తం వహిస్తూ ఇటు మార్కో రూబియో, అలాగే ఇటు అధ్యక్షుడు ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ ఇటు జేడీ వ్యాన్సన్ వీరంతా కూడా స్పందించారు. పాక్ ఉప ప్రధాని కూడా దీన్ని ధృవీకరించారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ కాల్పులకు తెగబడుతూ భారత సైన్యాన్ని, ముఖ్యంగా ఒక బీఎస్ఎఫ్ జవాన్ చనిపోయిన పరిస్థితి ఉంది. సో ఉగ్రదాడులు కూడా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. యాక్ట్ ఆఫ్ వార్ ప్రకటించింది. మరే ఏ ఉగ్ర దాడి జరిగినా దాన్ని యాక్ట్ ఆఫ్ వార్గా మేము పరిగణిస్తామని చెప్పి ఈ సాయంత్రమే నిర్ణయం తీసుకోవడం జరిగింది కేంద్రం. అటువంటి సందర్భంలో మళ్ళీ ఇంకా అక్కడ ఉగ్రదాడులు అలాగే పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఒక సీరియస్ యాక్షన్ ముందస్తుగా హెచ్చరించారు. సో ఇప్పుడు విక్రమ్ మిశ్రీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. సో ఇప్పుడు తదుపరి ఏ నిమిషమైనా సరే ఏ ఒక్క చోట ఇటు 4 రాష్ట్రాల సరిహద్దులు పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్ ఈ ప్రాంతాల్లో డ్రోన్ సంచలనం కనబడినా లేక సీజ్ఫైర్ వయలేషన్ మరొకసారి రిపీట్ అయినా కూడా తదుపరి ఈ రాత్రికి భారీ సైనిక చర్య భారత్ చేపట్టే అవకాశం ఉంది. ఇది ఒక హెచ్చరికగా మనం ఇటు విక్రమ్ మిశ్రీ యొక్క ప్రెస్ మీట్ని చూడాల్సి ఉంటుంది. చాలా సంయమనంతో, ముఖ్యంగా మీరు మీ బుద్ధి మార్చుకోవాలి, మీరు మీ సైన్యాన్ని కట్టడిలో ఉంచుకోవాలి, మరొకసారి ఈ విధంగా జరగకుండా చూసుకోవాలి అని హెచ్చరికగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. లేదు దీన్ని మేము ఇలాగే కొనసాగిస్తామంటే కనుక ఇప్పటికైతే మనకు ఆర్మీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎటువంటి దాడులు, ఫైరింగ్ జరగడం లేదని చెప్పి సమాచారం. కానీ ఏ ఒక్క బుల్లెట్ పేలినా, ఏ ఒక్క డ్రోన్ భారత గగనతలంపై కనిపించిన చర్య చాలా సివియర్గా, సీరియస్గా ఉంటుందని చెప్పి అంతర్జాతీయ సమాజానికి కూడా భారత ప్రధాని మెసేజ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో దానికి అనుగుణంగానే విక్రమ్ మిశ్రీ విదేశాంగ శాఖ కార్యదర్శి వచ్చి ప్రెస్ని అడ్రస్ చేశారు. పాక్ యొక్క వ్యవహార శైలిని అలాగే ఈ వైలేషన్ కి బాధ్యత మీరే తీసుకోవాలని చెప్పారు. కాబట్టి పాకిస్తాన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సీజ్ ఫైర్ ని వైలేట్ చేసినందుకు అని. పాకిస్తాన్ నిజంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా?
ఇది అనేక అనుమానాలకు తావిస్తుంది. అసలు ఎప్పుడు ఒప్పుకోదు కదా పాకిస్తాన్. సో Yes, sir. పాకిస్తాన్ ఖచ్చితంగా అసలు ఈ వైలేషన్ జరిగిన తర్వాత మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు పాకిస్తాన్ నుండి ఎలాంటి రియాక్షన్ వచ్చినట్టుగా మనకి తెలియటం లేదు. ఎలా చూడాలంటారు? అంటే పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇక్కడ మధ్య సమన్వయం ఉందా? అసలు పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అక్కడ సైన్యం పాటిస్తుందా? ఇటు మునీర్ ఇటు పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ఆదేశాలను పాటిస్తున్నారా, లేక సైనికపరమైన వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది, సైనిక పాలనగానే మనం చెప్పాల్సి ఉంటుంది, ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనగా భారత్ లాగా కాకుండా ఆర్మీ నియంత్రణ, ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ దిశలో పాక్ సైన్యం కావాలనే ఈ దుశ్చర్యకు పాల్పడిందా? దానిపైన కూడా కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ పాక్ ప్రభుత్వం ఆదేశించడం జరుగుతుంది. ఎందుకంటే అమెరికా ఇన్వాల్వ్ అయి ఉంది ఈ మధ్యవర్తిత్వం విషయంలో. సో ఖచ్చితంగా అమెరికా కూడా పాకిస్తాన్ పైన ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. కాబట్టి సో ఇప్పుడు మీరు బాధ్యత తీసుకోవాలని భారత్ ఒక హెచ్చరిక నేరుగా డైరెక్ట్గా పాకిస్తాన్ ఉల్లంఘించినట్లుగా భారత్ కూడా వెనువెంటనే వెళ్ళి దాడి చేయలేదు పాకిస్తాన్ ఆర్మీ పైన. కానీ మీరు మాట వినరు అని చెప్పి పాకిస్తాన్ పైన విచక్షణారహితంగా భారత్ దాడి చేయలేదు. ఒక విచక్షణతో వ్యవహరించి భారత విదేశాంగ కార్యదర్శి వచ్చి మీరు మీ బుద్ధి మార్చుకోవాలి, దీనికి మీరు బాధ్యత తీసుకోవాలి, మీరు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలి, భారత సైన్యం దీన్ని రిటాలియేట్ చేస్తుంది, ఇంకా ఉల్లంఘిస్తే కనుక చాలా తీవ్ర చర్యలు ఉంటాయని ఒక హెచ్చరికను మాత్రమే జారీ చేశారు. సో అంతేకాని మీరు ఇష్టానుసారంగా ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు మేము కూడా ఇలాగే వ్యవహరిస్తామని చెప్పి మాట్లాడకుండా ఇష్టానుసారంగా కాల్పులకు తెగబడ్డం కానీ లేక ఆర్మీకి మాత్రమే తిప్పికొట్టాం. కానీ మీరు అంటున్నట్టుగా మనం దాడి చేయలేదు, ప్రతి దాడి చేయలేదు, ఓన్లీ తిప్పికొట్టాం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం మీద, పాకిస్తాన్ ఆర్మీ మీద తోసేస్తే సరిపోతుందా? ఈ విధంగా వైలేట్ చేసేసి, సీజ్ ఫైర్ ని వైలేట్ చేసి మన BSF జవాన్ని మనం కోల్పోయాం. బోర్డర్ లో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ విపరీతమైన కాల్పులు జరిపేసి మాకు సంబంధం లేదన్నట్టుగా పాక్ ప్రభుత్వం వ్యవహరిస్తే సరిపోతుందా? పాక్ ప్రభుత్వం వెళ్ళి ఒప్పందం చేసుకుంటది, పాక్ ఆర్మీనేమో వచ్చి ఇక్కడ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతుంది. ఎలా చూడాలి? పాక్ ప్రభుత్వం కేవలం పాకిస్తాన్ ఆర్మీ మా మాట వినదు అంటే సరిపోతుందా? ఖచ్చితంగా దీనికి పాకిస్తాన్ ప్రభుత్వం వివరణ ఇచ్చి తీరాల్సి ఉంటుంది. అలాగే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన సైనికాధికారులు కూడా దీనిపైన స్పందించాల్సి ఉంటుంది. అంటే కమ్యూనికేషన్ లోపం వల్ల ఇది యావత్ ప్రపంచానికి తెలిసిన విషయం. ఇందులో కమ్యూనికేషన్ లోపం అనే సమస్య ఉండదు. ఎందుకంటే సాయంత్రం 5 గంటలకి ఇటు మిలిటరీ ఆపరేషన్స్ డీజీ యొక్క ఆదేశం లేకుండా ఒక్క బుల్లెట్ కూడా పేలదు. ఇటు మిలిటరీ ఆపరేషన్స్ డీజీస్ 2 దేశాలకి ఉంటారు. ఒక బుల్లెట్ పేలాలన్నా, ఒక గస్తీ కాయాలన్నా, ఎవరు ఎక్కడ ఏ పోస్ట్లో ఉండాలన్నా కూడా అది మిలిటరీ ఆపరేషన్స్ డీజీ నిర్ణయిస్తారు. అటువంటి డీజీ భారత మిలిటరీ ఆపరేషన్ డీజీకి ఫోన్ చేసి కాల్పులను విరమిద్దాం, మనం ఇటు ఒక ఒప్పందం చేసుకుందాం అని చెప్పి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎలా కాల్పులు జరుపుతారు? ఇందులో ఆర్మీ చీఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఆర్మీ చీఫ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, ఇటు మిలిటరీ ఆపరేషన్ డీజీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించారా? సో అసలు ఏం జరిగింది అనేది కూడా వెలుగులోకి రావాల్సి ఉంది. అందులో భాగంగానే మీరు మీ చర్యల్ని మీరు ముఖ్యంగా మీ సైన్యాన్ని కట్టడి చేసుకోండి అని ఒక హెచ్చరికనైతే భారత్ జారీ చేయడం జరిగింది. సో చూడాలి పాకిస్తాన్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది. లేదు ఈ రాత్రి ఒక్క బుల్లెట్ పేలినా సరే పాకిస్తాన్కి గట్టి గుణపాఠం చెప్పే అవకాశం ఉంటుంది. భారత ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. ఐబీ ఇంటెలిజెన్స్ ముఖ్యంగా హోంశాఖ రాష్ట్రాల సిఎస్లతో ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏ ముఖ్యంగా పరిస్థితి ఎదురైనా సరే అప్రమత్తంగా ఉండాలని సూచించిన పరిస్థితి. ఒక భారీ వ్యూహరచన అయితే ఇటు భారత్కి ఉంది. కానీ అది పాకిస్తాన్ వ్యవహార శైలిపైన ఆధారపడి ఉంటుంది. ఒక్క చిన్న తప్పు చేసినా కూడా ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకునే దిశగానే ఒక నిశ్శబ్ద ముఖ్యంగా ఇక్కడ ఒక టెన్స్డ్ వాతావరణం అయితే నెలకొంది. పాక్ వ్యవహరిస్తున్న తీరుపైన ప్రధాని నివాసంలో ఇంకా హై లెవెల్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ కూడా పరిశీలిస్తున్నారు. అమెరికా అలాగే ఇతర దేశాల అంతర్జాతీయ సమాజం నుంచి అనేక మంది ప్రధాని విదేశాంగ శాఖ మంత్రులతో మాట్లాడుతున్నారు. కాబట్టి 2 దేశాల మధ్య వ్యవహారం ప్రపంచం పైన ఎఫెక్ట్ చూపించే వ్యవహారం కాబట్టి చాలా ముఖ్యంగా చాలా అంశాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో వాటన్నిటికి సంబంధించిన అంశాలపైన చర్చిస్తున్నారు. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా అది ఒకవేళ పాక్ ప్రొవోకేట్ చేస్తే కనుక పాకిస్తాన్కి గట్టి ఎదురుదెబ్బ వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రైట్ గోపికృష్ణ. సో పరిణామాలు వేగంగా మారిపోతున్న క్రమంలో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ప్రస్తుతం బోర్డర్లో అయితే హై టెన్షనే కనిపిస్తోంది. ఆల్ అటెన్షన్, ఆర్మీ జవాన్లంతా కూడా టోటలీ అటెన్షన్ సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఇప్పటికే భారత విదేశాంగ కార్యదర్శి ఆర్మీకి ఫుల్ అథారిటీస్ ఇచ్చేసినట్లుగా మనకి అర్థమవుతోంది. వాళ్ళకి స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వండి, అటు నుంచి ఎటువంటి దాడి వచ్చినా సరే అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పారు.